Welcome to my channel Voyager Vara. My dear friends, Kerala antene land of gods and Kerala antene beauty, greenery, beaches and religious temples. So my dear friends, North Kerala lone top sightseeing place అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మాలబార్ కోస్ట్ కవర్ చేయడానికి భారతదేశంలోనే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అండ్ బీచెస్ ఇక్కడ చాలా పాపులర్. సో దేశ నలుమూలల నుండి ఇక్కడికి టూరిస్ట్స్ వస్తూ ఉంటారు అండ్ దానికోసం సుమారుగా 18 ఎపిసోడ్స్ కన్నూర్ సంబంధించిన ఎపిసోడ్స్ నేను కవర్ చేయడం జరిగింది అండ్ డిస్క్రిప్షన్లో ఆ 18 లింక్స్ మీకు షేర్ చేస్తాను. మీరు చూసారని నేను భావిస్తున్నాను. అండ్ ఈ స్పెషల్ ఎపిసోడ్ వచ్చేసి కన్సాలిడేటెడ్గా ఆ 18 ఎపిసోడ్స్ సైట్ సీయింగ్స్ అంటే దగ్గర 60 ప్లేసెస్ కవర్ చేయడం జరిగింది. 60 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ సింగిల్ ప్లేస్ కన్నూర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో అవి కన్సాలిడేట్గా ఈ వీడియోలో మనం చర్చిద్దాము అండ్ మీకు వివరంగా ఎలా కవర్ చేయాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, కన్నూర్ కుసేన్ ఏంటిది అంటే కేరళ డిషెస్ ఏం తినాలి అండ్ ఇక్కడ చేపలు చాలా ఫేమస్ కదా, ఏ హోటల్లో మంచి ఫుడ్ దొరుకుతుంది, ఇవన్నీ మనం చూద్దాము. ఎక్కడ బస చేయాలి, ఎక్కడ హోటల్లో మనం ఉండాలి అంటే అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలి అండ్ రెంట్ బైక్స్ కన్నూర్లో ఓన్లీ నా ఛానల్ ద్వారానే మీకు ఆ లింక్ దొరుకుతుంది మిత్రులారా అండ్ అది కూడా మీకు షేర్ చేశాను అండ్ దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాము. అండ్ డీటెయిల్డ్గా 10 బ్యాక్ వాటర్స్, 22 బీచెస్, 3 హిల్ స్టేషన్స్ సుమారుగా హిల్స్ అన్నట్టు అండ్ 4 పార్క్స్, 11 బ్యూటిఫుల్ టెంపుల్స్, 4 వాటర్ ఫాల్స్ అండ్ అదర్స్ ఒక 6 అండ్ ఆ 6 వచ్చేసి కేవ్స్, చర్చెస్, ఫోర్ట్ సెయింట్ ఆంజలోస్ ఫోర్ట్, మ్యూజియం, ఇవన్నీ కలిపి 10 + 22 + 3 + 4 + 11 + 4 + 6 = 60 సైట్ సీయింగ్ డెస్టినేషన్స్ మీకు ఈ వీడియోలో మీకు వివరంగా తెలపడం జరుగుతుంది. అండ్ దానికోసం చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ యాజ్ యూజువల్ మీ అందరికీ హాయ్, హలో, హాలయ, కేంచో, కంబగడిసా, సశ్రీకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్ అండ్ రామ్ రామ్ మై డియర్ ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాము అండ్ డీటెయిల్డ్గా ఇది చూసిన తర్వాత గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం ఎలా 8 డేస్ ఐటినరీ 8 రోజులలో ఈ 60 డెస్టినేషన్స్ ఎలా కవర్ చేయాలనేది మీకు వివరంగా చూపించడం జరుగుతుంది. సో స్టే ట్యూన్డ్, స్టే ఆన్ అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి అండ్ ఓవర్ టు ద వీడియో. ఎస్, మనం ముందుగా కన్నూర్ ఎలా చేరుకోవాలి. కన్నూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా దేశ నలుమూలల నుండి ఇక్కడికి ఉంటాయి. హైదరాబాద్ నుండి ఇక్కడికి రోజు 2 ఫ్లైట్స్, అంతేకాకుండా చెన్నై నుండి, కలకత్తా నుండి, బెంగళూరు నుండి మొదలగు ప్రదేశాల నుండి ఇక్కడికి ఫ్లైట్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సుమారుగా 5,000 రూపాయలు ఫ్లైట్ ఛార్జీ ఉంటుంది. మీరు మ్యాప్ ద్వారా చూడొచ్చు. ఇది హైదరాబాద్ నుంచి కన్నూరుకు వచ్చే ఫ్లైట్ రూట్ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఇక మీరు చూస్తున్నది రైలు మార్గము. హైదరాబాద్ నుండి నేరుగా ఈ రైలు కాచిగూడ నుంచి మురుడేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వారానికి 2 రోజులు ఉంటుంది హైదరాబాద్ నుండి. అంతేకాకుండా మీరు వరంగల్ నుండి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు, లేదా విజయవాడ, ఆంధ్ర ఏరియాస్ నుండి కూడా కన్నూర్ సుమారుగా 1300 కిలోమీటర్లు ఈజీగా చేరుకోవచ్చు. ఈ మ్యాప్ మీకు అర్థమైందనుకుంటా. అండ్ దెన్ మీరు చూస్తున్న ఇది కన్నూర్ రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ మీకు ఆటోస్ మరియు క్యాబ్స్ మీరు సైట్ సీయింగ్ వెళ్ళాలనుకుంటే రెంట్కు దొరుకుతాయి. ఇది కన్నూరులో సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా కాబట్టి మీరు తీసుకునే హోటల్ కానీ లాడ్జ్ కానీ ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది. స్టేషన్ వచ్చేసి ఈ మ్యాప్ ద్వారా
దీన్ని పయ్యనూరు రైల్వే స్టేషన్ అంటారు. 30 కిలోమీటర్ల దూరం ఉంది. మీరు చూసే సైట్ సీయింగ్ వ్యూస్ అన్నీ కూడా కన్నూరుకి పయ్యనూరుకి మధ్యలోనే ఉంటాయని మీరు గ్రహించగలరు మై డియర్ ఫ్రెండ్స్. ఇక మీరు చూడవచ్చు, ఇది కన్నూర్ మెయిన్ సెంట్రల్ ఏరియా. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ ఇది. సుమారుగా కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఇదంతా బిజీ ఏరియా. షాపింగ్ చేయాలన్నా పెద్ద పెద్ద షోరూమ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇదే ఏరియాలో మీరు హోటల్ కానీ లేదా హాస్టల్ కానీ తీసుకుంటే మీకు ఇక్కడ నుండి కన్నూరు సైట్ సీయింగ్ మొత్తం చూసేటట్టుగా పయ్యనూరు వరకు కూడా చాలా సులభంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఇది వచ్చేసి కన్నూర్ మెయిన్ సెంట్రల్ బస్ టర్మినల్ అని అంటారు. ఇదే మెయిన్ బస్ స్టేషను. ఇక్కడ నుండి బసెస్ లోకల్ మరియు డిస్ట్రిక్ట్ సర్వీసులు, కేరళయే కాకుండా కర్ణాటక రాష్ట్రం మరియు తమిళనాడు రాష్ట్రానికి కూడా బసెస్ ఉంటాయి. ఇక మనం కన్నూర్ వీడియో బీచెస్తో మొదలెడదాం. వెల్కమ్ ఫస్ట్ బీచ్ ఆఫ్ కన్నూర్. డ్రైవింగ్ బీచ్ ఏషియాలోనే అన్నిటికంటే పెద్ద డ్రైవింగ్ బీచ్ అని చెప్పవచ్చు. ఒక్కసారి సెట్టింగ్ ఆఫ్ ద సన్ ఇప్పుడు ఒట్టు క్రికెట్ సమయము 1 గంటలో ఉంది అండ్ 1000 ఈ టైంలో. బట్ డెఫినెట్లీ మొత్తం చూడండి, పచ్చదనము, కేరళ ఒక అందము. మలబార్ బీచ్ అంటే ఇదే ఎంటైర్ కోస్టల్ కేరళ హియర్ మరియు మీ కళ్ళ ముందు మీకోసం విత్ వైడర్ వరా. पाइनएप्पल कितना? 10 रुपीज। एक दो, वो चटनी डाल के देते हो ना, एक दो చట్నీ చట్నీ. ఇక్కడ కేరళలో చాలా ప్లేసెస్లలో మనం చూడవచ్చు ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ పీసెస్ కేవలం 10 రూపీస్ ఈచ్ పీస్ చొప్పున అమ్ముతారు. చాలా రుచిగా ఉన్న ఈ పైనాపిల్ పీసెస్ మాత్రం మేము చాలా తిన్నాము. అండ్ ఈ స్టాల్ వచ్చేసేసి నీట్గా హైజీన్గా ఉన్నాయి అన్ని ప్లేసెస్లలో. అక్కడ క్లియర్ కనబడుతుంది కదా, నల్లటి రాళ్ల మధ్యలో ఆ అందాన్ని మనం చూద్దాం. ఇది ఏడేరా బీచ్ అంటారు. మలయాళంలో ఏడేరా అంటే 7.5 అన్నట్టు, కానీ లోతు మాత్రం విపరీతంగా ఉంది. లోతు, బ్లూ కలర్ వాటర్ అండ్ సన్సెట్. చూడు, బ్లూ కలర్ వాటర్. ఓకే, జస్ట్ సీ ద బ్యూటిఫుల్ కేరళ. ఇది ఇప్పుడు జస్ట్ సన్సెట్ అయిపోయింది. ఆ టైంలో వీఆర్ హియర్ ఇన్ దిస్ బ్లూ కలర్ వాటర్స్ కా బీచ్.
సో ఈ బీచ్ పేరు ఏంటి? ఆది కడలాయి బీచ్. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో సముద్రం. అలలు ఒకటి ముందుకొస్తే ఒకటి వెనక్కి తరుముతూ ఉంది. అటువైపు బ్యాక్ వాటర్స్, ఈ బ్యాక్ వాటర్స్ కలిసే ప్లేసే దీన్ని ఆది కడలాయి బీచ్ అంటారు. సో హౌ ఇస్ దిస్ ప్లేస్? వా, ఎంత అందంగా ఉంది కదా సముద్రం. అలలు జోరుగా ఉన్నాయి. ఎంత నీట్ వాటర్, క్లీన్ వాటర్స్. ఈ క్లీన్ వాటర్లో అద్భుతంగా ఉందా దృశ్యము, అద్భుతమైన సన్నివేశం మీకోసమే ఈ వాయేజర్ వరా ద్వారా మనము ఇక ఇంకొక బీచ్ కి ముందుకు కొనసాగిద్దామని ఏమంటారు, హెల్మెట్ ధరించుకొని ముందుకి మన ప్రయాణం కొనసాగిద్దాము. చలో. మిత్రులారా, ఇది వచ్చేసి బేబీ బీచ్ అని అంటారు కదా. సో ఇది జస్ట్ వాక్వే మాత్రమే ఉంది ఇక్కడ. బీచ్ ఏం పెద్ద కాస్ట్ లేదు, బట్ జస్ట్ ఇక్కడ వాక్వే అండ్ దెన్ సమ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మామూలుగా ఇక్కడ వచ్చి ఈవినింగ్ వాక్ చేసుకుంటూ కొంచెం ఈ బీచ్లో అటు ఇటు ఆనందంగా గడపవచ్చు. ఫైనలీ సీన్ ద బేబీ బీచ్ అండ్ దట్ ఇస్ ద సన్సెట్. ఈ మిల్క్ షేక్ ఏదైతే ఉందో నట్స్ కి సంబంధించిందట. నట్ షేక్ అట. సముద్రం ఒడ్డున కూర్చొని ఇలా తింటూ తాగుతూ ఉంటే ఇది ఈ జ్యూస్ సూపర్. డ్రై ఫ్రూట్ కన్నూర్ కాక్టైల్, ప్యూర్ అన్ని మిక్సింగ్ ఫ్రూట్స్
వగేరా అన్ని మిక్సింగ్ చేస్తారట. అండ్ జస్ట్ 70 రూపీస్ వర్త్. ఇట్ ఈస్ వెరీ వర్త్ అండ్ వెరీ నైస్. ఇట్స్ అ షేక్ వెరీ ఫేమస్ ఇన్ కన్నూర్. लाजवाब है, बहुत अच्छा है, सुपर బాగుంది. పుట్టు, అప్పం, ఇడియాప్పం, నూలాప్పం, సందగాయ్, చెట్టి, పత్తిరి, తట్టు దోశ మొదలగునవి కేరళ పాపులర్ టిఫిన్ డిషెస్ ఈ హోటల్లో మేము చూసాము. అండ్ ఈ హోటల్ వచ్చేసి బస్ స్టాండ్కి ఆవరణలో ఉంది. ముందే మీకు వివరించినట్టుగా లాడ్జెస్ కూడా ఇక్కడ కోకొల్లలు. మేము లోపలికి ప్రవేశించాము. మీరు చూడొచ్చు మిత్రులారా, ఇది మార్నింగ్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం. కాకపోతే ఇక్కడ చట్నీ బదులు నాన్ వెజ్ కర్రీస్ ఈ ఐటమ్స్తో మనకు ఇస్తూ ఉంటారు. అండ్ మేము ఈ రుచికరమైన పుట్టుతో పాటు ఎగ్ కర్రీ ఆర్డర్ చేసి తినడం జరిగింది. ఇది కేవలం ఒక ప్లేట్ 60 రూపీస్, 60 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఫేమస్ బీచ్, ఇక్కడ పయ్యాంబలం బీచ్ అని అంటారు. నంబర్ 1 బీచ్ ఇన్ కన్నూర్. సో ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి మిత్రులారా. ఇక్కడికి సాయంకాలం సమయంలో అంటే ఆఫ్టర్ సన్సెట్ ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మనం మిస్ అయింది ఏంటంటే ఇక్కడ కొన్ని వాటర్ స్పోర్ట్స్ అంటే సీ గేమ్స్ మొదలగునవి మిస్ అయినాయి. ఆ స్పీడ్ బోట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇది కొంచెం బ్యూటిఫుల్ బీచ్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ టైమ్స్లో చాలామంది ఇక్కడికి వచ్చి ఇలా ఫ్యామిలీస్, పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరీ రఫ్గా లేదు. ఈవినింగ్ టైం, సన్సెట్ అయిపోయింది. చాలా అందమైన బీచ్. పిల్లలు చాలా సంతోషంతో, ఆనందంతో ఇక్కడ ఈవినింగ్ గడుపుతూ ఉంటారు. దాని తర్వాత డిన్నర్ ఇక్కడే, స్ట్రీట్ ఫుడ్, ఇష్టం వచ్చిన ఫిష్ వగేరా తినొచ్చు. Saint Angelo Fort at Kannur. This is a Dutch Portuguese fort. So సముద్రం నుంచి వచ్చే శత్రువులకు దీని ద్వారా అటాక్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ నుండి మొత్తం సముద్రం వ్యూ. చరిత్రకారులను మనం మెచ్చుకోవాలి మిత్రులారా. జస్ట్ చూడండి, నేను ఇటు సైడ్ వచ్చిన, సముద్రం వైపు వచ్చిన. డేంజరస్ పాయింట్ హియర్. ఇక్కడ కొంచెం సముద్రం అలలు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. కొంచెం పరిస్థితి మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కన్నూరు నుండి ఇదే సుందరేశ్వరుని ఆలయము. స్నేక్స్ ఎలా ఉన్నాయి? కింగ్ కోబ్రాని చూసాం కదా ఫ్రెండ్స్. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ పరసని కడువు అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ మినీ జూ. పరసని కడువు మహాదేవాలయం అని అంటారు. ఇది నాన్ వెజ్ పెడతారని విన్నాను నైవేద్యంగా. భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్న భగవంతుడు ముత్తప్పన్ అనే దేవునిగా ఇక్కడ కొలుస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ అందమైన వాతావరణం ఏదైతే మనకు కనపడుతుందో, అవును, అక్కడ ఒక బ్రిడ్జ్, మరియు ఇక్కడ ఒక నది, ఇలాంటివన్నీ ఉన్నాయి.
శ్రీ పెరళసరి టెంపుల్, పరళేశ్వరి టెంపుల్ అని అంటారు. శ్రీరాముడు ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన తన యాంక్లెట్ అంటే తన గాజు కడియం ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్నే ఫిష్ పెడిక్యూర్ అంటారు. న్యాచురల్ ఇది మక్రేరి మందిరం అని అంటారు. కన్నూరు నుండి దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్లు ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం ఒక విగ్రహాన్ని హనుమంతుడు మాత్రమే హిమాలయ పర్వతాల నుంచి తేగలడని నమ్మి హనుమంతునికి ఆ పని ఒప్పజెప్పాడు. This is the Kannur lighthouse here. పైకి ఎక్కాను మిత్రులారా. పై నుంచి సముద్రం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఇది మొత్తం వచ్చేసేసి మాప్లే బే అంటారు. సముద్రం ఇక్కడికి వచ్చేసేసి ఈ ఐలాండ్ రూపంలో ఉన్న ఈ ప్లేస్ హార్బర్ మీరు చూసారనుకుంటా. ఇక్కడ చాలా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఫిషింగ్ బోట్ హార్బర్ ఇది బేసికలీ. ఓలం నాథన్ ఫుడ్ జాయింట్, మంచి ఫిష్ అండ్ కేవలం ఒక 1300 రూపీస్ బిల్ అయింది. లావ్ క్వాలిటీ కేరళ రైస్, అన్ని రకాలు సీ ఫిష్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇట్ ఈస్ రియలీ రియలీ వర్త్. ఉంటుంది, చాలా బాగుంది. Jellyfish we caught, no? Together we both have experience in catching a jellyfish successfully. దట్ ఈస్ ద జెల్లీ ఫిష్. కనపడ్డది కదా ఎంత మంచి జెల్లీ ఫిష్ ఇది. జెల్లీ ఫిష్ कच्ची बड़ी है, बहुत बड़ी है. शिकार पकड़ चुके हैं हम लोग. జెల్లీ ఫిష్. We do kayaking and speedboat. Okay. So option is there. Kayaking is 300 per person for an hour, and we do speedboat also. So it starts from 700 per boat. Okay. It's a 5-seater boat. Yeah. Mangrove Island. Mangrove Island varaku This will call Mangrove Vibes. Yeah, Mangrove Vibes ద్వారా Harris has helped us. Harris is the in charge here. How is your experience? It's very nice. I'm enjoying a lot. Please come and visit and have fun. కయాకింగ్ చేయడం, ఈ కయాక్ లో కూర్చొని ఇద్దరము ప్రయాణిస్తున్నాము. సో నైస్ టీమ్ వర్క్. వాయేజర్, we can see that name, Voyager, name of my channel, Voyager Vara. They are on the kayaking of Voyager. Wonderful. మేము కైకింగ్ చేసినామంటే మీ యూత్ కి ఇట్ ఇస్ నథింగ్. ఇట్స్ వాయేజర్ వరా. మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఇక మిత్రులారా, ఈ 60 సైట్ సీయింగ్ డెస్టినేషన్స్ పేరున జస్ట్ మీకోసం చర్చించుదాము అండ్
అవి వచ్చేసేసి ఫస్ట్ 10 బ్యాక్ వాటర్స్. సో ఫస్ట్ బ్యాక్ వాటర్ వచ్చేసి ధర్మాదాం ఐలాండ్, కవయ్యే ఐలాండ్స్, హిలతూర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్, మడక్కల్ బండ్, రామనథలి వలియంపరంబా, థనల్ ఈకో పార్క్, ఉదంబుంథల మ్యాంగ్రోవ్ వైబ్స్, వలపట్టణం రివర్ బోటింగ్, వల్లికీల్ ఈకో పార్క్, వాయల్పరంబా ఫ్లోటింగ్ పార్క్. ఇవి వచ్చేసి 10 బ్యాక్ వాటర్స్. అండ్ నెక్స్ట్ 22 బీచ్లు. 22 బీచ్లు అంటే సామాన్యం కాదు. అండ్ ప్రతి ఒక్కటి మనం కవర్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ఫబెటికల్ గా మనం వెళ్దాము. ఆది కడలాయి బీచ్, ఆషియానా బీచ్, ఐకరా సీ వ్యూ పాయింట్, అలికల్ కల్లట్టి వ్యూ పాయింట్, బేబీ బీచ్, చాలాడ్ బీచ్, చూటాడ్ బీచ్, ఎడక్కాడ్ బీచ్, ఎట్టికులం బీచ్, ఎళేరా బీచ్, నా ఫేవరెట్ బీచ్, ఎలిమలా బీచ్, కవాయి బీచ్, కిజునా బీచ్, అండ్ నాట్ లెస్ ఎట్ ఆల్ మాపిలా బే హార్బర్ అంటే బీచ్ లోనే ఉంది, మథూల్ బీచ్, మినకన్ను బీచ్, అండ్ ఏషియాస్ లాంగెస్ట్ 15 కిలోమీటర్స్ 15 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఉన్న డ్రైవ్ ఇన్ బీచ్. అంటే వాహనాలను బీచ్ పక్కన డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు. దాన్ని ముళప్పిళగాడ్ బీచ్ అని అంటారు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నీర్కడువు బీచ్, పళ్ళియమూల బీచ్, అండ్ సిటీ సెంటర్ లో ఉన్న పయ్యాలం బీచ్ చాలా పాపులర్ అండ్ చాలా ఫేమస్. వాలియాపరంబా బీచ్ ద లాస్ట్ బీచ్. అండ్ ఫ్రెండ్స్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో లాంగ్ డ్రైవ్ అంటే పయ్యనూరుకి దగ్గరలో ఉన్న కొన్ని హిల్ స్టేషన్స్ అని మనం చెప్పొచ్చు. హిల్లీ ఏరియాస్, బ్యూటిఫుల్ గ్రీనరీ అండ్ సైట్ సీయింగ్ కి, ఫోటోగ్రఫీకి అద్భుతమైన ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఒక 3 నేను కవర్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ మీకోసం. పైథమాలా హిల్ స్టేషన్, పలక్కయం తట్టు, మడియపార, ఈ 3 హిల్ స్టేషన్స్ అని చెప్పొచ్చు సుమారుగా. బట్ కొంచెం దూరమైన ప్లేసెస్ అవి. బట్ నా ఐటనరీ మీరు ఫాలో అయితే ఏమీ ఇబ్బంది లేదు. మీరు అదే 8 రోజులలో మీరు కవర్ చేయవచ్చు. అండ్ మిత్రులారా, ఒక 4 పార్క్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఇవి బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇవి కూడా మన ఐటనరీలో ఉన్నాయి. ద ఫేమస్ లైట్ హౌస్, అంటే లైట్ హౌస్ ఉంటుంది, దాని చుట్టూ ఒక పార్క్ ఉంటుంది, ఒక చిన్నపాటి మ్యూజియం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటూల్ పెట్ స్టేషన్. అవును, అది ఒక పార్క్ లాంటి పెట్ స్టేషన్, బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ నెక్స్ట్ పరసని కడువు స్నేక్ పార్క్, కింగ్ కోబ్రా, కోబ్రాస్ అండ్ ఒక చిన్నపాటి జూ. అది ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ విస్మయ వాటర్ థీమ్ పార్క్, అంటే ఇది చిన్నపిల్లల కోసం వాటర్ పార్క్స్ అని అంటారు కదా, మన ఓషన్ పార్క్ లాంటిది. చాలా బాగుంది. ఇది కూడా మీరు ఫ్యామిలీతో వస్తే తప్పక కవర్ చేయండి. టెంపుల్స్ కి కేరళ పాపులర్ అని మనకు తెలుసు. అండ్ ఆ కట్టడం కూడా ఆ పెంకుటిల్లు కట్టడం లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఈ టెంపుల్స్ ఎంతో పురాతనమైన టెంపుల్స్ ఇవి. అండ్ హిస్టారికల్ టెంపుల్స్, కనీసం 800 నుండి 900 సంవత్సరాల క్రిందటి టెంపుల్స్ మీకు సేకరించి చూపించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఆ టెంపుల్స్ వచ్చేసి సుమారుగా 11 టెంపుల్స్ మీకు చూపించాను. అండ్ కలారివత్తుకల్ భగవతీ టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇది. మడాయికవు శ్రీ వడుకుండ శివ మందిర్, మడాయికవు తిరువక్కడు భగవతి మందిర్. నెక్స్ట్ మక్రేరి మందిర్, హనుమంతునికి ఫేమస్ అండ్ శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము చరిత్ర ఉన్న మందిరం ఇది. అండ్ దాని తర్వాత పరసని కడువు ముత్తప్పన్ మందిరము. అండ్ పరసని కడువు ముత్తప్పన్ మందిరము నాన్ వెజ్ నైవేద్యంగా పెడతారు భగవంతునికి ఇక్కడ. అండ్ 365 డేస్ రోజు ఉదయాన మరియు సాయంకాలం ఇక్కడ తెయ్యం నృత్యం, అంటే ఫేమస్ కేరళ నృత్యం తెయ్యం అనేది ఇక్కడ జరుపుతారు. అండ్ శంకరుడు మరియు విష్ణుమూర్తి ఇక్కడ కొలువై ఉన్న దేవుళ్ళు. దాని తర్వాత పెర్లాసెరి టెంపుల్ చాలా పాపులర్. ఇక్కడ వచ్చేసి
స్టెప్ వెల్ కూడా ఉంది. అండ్ ఆ స్టెప్ వెల్లో మేము చాలా ఎంజాయ్ చేశాము. చేపలతో పెడిక్యూర్ చేయించుకున్నాము, న్యాచురల్ పెడిక్యూర్. అండ్ ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండ్ స్నేక్ టెంపుల్ అని కూడా అంటారు పర్లాచెరి మందిరాన్ని. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మేము ఉన్న హోటల్ దగ్గరలోనే, రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఇంకొక ముత్తప్పన్ టెంపుల్ ఉంది, అది కూడా కౌంట్లోకి తీసుకున్నాము. అండ్ శ్రీ మృదంగ శైలేశ్వరి మందిర్, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మందిర్ అండ్ ఫేమస్ సిటీ సెంటర్లో, కన్నూరు సెంటర్లో శ్రీ సుందరేశ్వర శివాలయము ఇక్కడ ఉంది. అండ్ కొంచెం సౌత్లోకి వెళ్తే కొంచెం దూరము, బట్ చాలా మంచి మందిరము, తుడిక్కలం శివ మందిరము అని అంటారు. అది కూడా చాలా బాగుంది. అండ్ అది కూడా మేము చూడడం జరిగింది. మిత్రులారా, ఒక 4 వాటర్ ఫాల్స్, అవి కూడా పేరు పేరున మీకోసము. అలకాపురి, ఇలారకొండ్, హరితీర్థకర, దాన్నే అరియల్ అని కూడా అంటారు, కన్నాయి కన్నన్, ఇవన్నీ కూడా పయ్యనూర్ ఏరియాలోనే ఉన్న వాటర్ ఫాల్స్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత అదర్స్ అని చెప్పాను కదా, అవి ఒక కేవ్, చాలా పాపులర్ కేవ్, దూరంలో ఉంది పయ్యనూర్ ఏరియాలో, బట్ అది కూడా మీరు కవర్ చేయవచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్ కేవ్, పురాతనమైన కేవ్ అది. ఆ కేవ్ పేరు వచ్చేసి కుంజి పరంబా కేవ్. అండ్ దాని తర్వాత ఒక ఫేమస్ చర్చ్ ఉంది, హోలీ ట్రినిటీ క్యాథడ్రల్ చర్చ్ అని అంటారు కదా, ఇది మన రైల్వే స్టేషన్ ఏరియాలో దగ్గరలోనే ఉంది. అండ్ దగ్గరలోనే మనకు సెయింట్ ఆంజలోస్ ఫోర్ట్ ఉంది, అది ఇంకా చాలా పాపులర్ డచ్ పోర్టుగీస్ ఫోర్ట్ అది. అండ్ చరిత్ర చాలా బాగా వివరించడం జరిగింది. సో తప్పక చూడండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రతి లింక్ మీకు షేర్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. సుమారుగా 18 ఎపిసోడ్స్. అండ్ దెన్ రివర్ రాఫ్టింగ్ మీద ఉత్సాహం కలిగిన వాళ్లకు తక్కువేం లేదు, ఇక్కడ కూడా రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు. తేజస్విని రివర్ రాఫ్టింగ్, తేజస్వరి అనే నది పైన రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు. అండ్ చివరిలో మ్యూజియం, అరక్కల్ మ్యూజియం మరవకండి. టోటల్ కన్నూరు చరిత్ర, కన్నూరులో ఉన్న ప్రెషియస్ మాన్యుమెంట్స్ అండ్ పద్ధతులు అండ్ ఇక్కడున్న హిస్టరీ మనకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ మీరు షాపింగ్ చేస్తూ చివరిలో ఇంకొక ప్లేస్ ఉంది, అది లిస్టులో 60వ నెంబర్. అండ్ అదొచ్చేసి ఒక చిన్న విలేజ్, కన్హి రోడ్ వీవర్స్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ అని. ఇక్కడ కేరళకు సంబంధించిన డ్రెస్సెస్ కానీ హ్యాండ్లూమ్ సంబంధించిన వస్త్రాలు ఇక్కడ లభ్యమవుతాయి. అండ్ ఈ వీవర్స్ కి మనం కొంటే వాళ్ళకు సహాయం చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ వాళ్ళు కొంచెం పేదరికంలో ఉన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ నేను కొన్ని నా సాయశక్తుల కొన్ని మా ఫ్యామిలీకి నేను తీసుకెళ్లడం జరిగింది. అండ్ ఇవి వచ్చేసి ఈ 6 అదర్ ప్లేసెస్. సో వీటితో కలుపుకొని టోటల్ 60 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ మై ఛానల్. ఫైనలీ ఈ గూగుల్ మ్యాప్ ద్వారా మీరు ఎలా ప్లేసెస్, ఈ 60 ప్లేసెస్ ఎలా కవర్ చేయాలి అనేది మీకు వివరించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అవి వచ్చేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఆ గూగుల్ మ్యాప్కి సంబంధించిన వివరాలే ఇవి. 8 డేస్లో మీరు ఈ ప్లేసెస్ కవర్ చేయబోతున్నారు. అండ్ టోటల్ కన్నూర్ ఒక్క ప్లేస్ కూడా మిగిల్చకుండా మీరు చూస్తారు, చాలా ఈజీగా కవర్ చేస్తారు. అండ్ మీరు మొదటి 2 రోజులు కన్నూరు కంటే పయ్యనూరులో మీరు ఉండడం, మీరు బస చేయడం, అక్కడ హోటల్ తీసుకొని ఉండడం బెటర్. అండ్ మేము కూడా అలాగే చేశాము. అండ్ కన్నూరు నుండి పయ్యనూరు పెద్ద దూరమేం కాదు, హార్డ్లీ ఒక 25-30 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ మీరు ఏ ట్రైన్ అయితే మీరు కన్నూరులో దిగుతారో, కన్నూరులో దిగే బదులు పయ్యనూరులో దిగవచ్చు. పయ్యనూరులో కూడా రైల్వే స్టేషన్ ఉంది మరియు బ్రహ్మాండమైన హోటల్స్ ఉంది. మీరు ఓయో బుకింగ్ ద్వారా కానీ అగోడా ద్వారా కానీ మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు అవసరమే లేదు, మీరు డైరెక్ట్గా స్టేషన్ దగ్గర దిగి అక్కడ కూడా ఎంక్వైరీ చేసి మీకు ఎన్నో హోటల్స్ పయ్యనూరులో కూడా మీకు దొరుకుతాయి మిత్రులారా. మొదటి 2 డేస్ పయ్యనూరులో ఉండండి. కుదరదు అంటే ఒక్కరోజన్నా ఉండండి. ఒక డే మొత్తం పయ్యనూరు సైట్ సీయింగ్ చూడండి, నైట్ స్టే చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే పయ్యనూరు ఏరియాలో మళ్ళీ సైట్ సీయింగ్ చూడండి. అండ్ దాని తర్వాత సెకండ్ డే ఈవినింగ్ కన్నూరు చేరుకోండి. మొదటి రోజు మనము 58 కిలోమీటర్లు కవర్ చేస్తాము. అండ్ ఆ 58 కిలోమీటర్లు కూడా
అంటే మీరు ఎక్కడ అకామిడేషన్ ఉంటారో అక్కడి నుండి కాదు, మీరు చేరుకోవాల్సిన ఫస్ట్ ప్లేస్ నుండి చివరి సైట్ సీయింగ్ ప్లేస్ వరకు 58 కిలోమీటర్లు నేను చెప్తున్నాను మిత్రులారా. అండ్ ఈ 58 కిలోమీటర్లు కూడా పయ్యనూర్ ఏరియాలోనే మనం చూడడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ పర్ ద మ్యాప్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిర్. అక్కడి నుంచి 0 కిలోమీటర్స్ మొదలు పెడితే థమల్ ఈకో పార్క్ 5 కిలోమీటర్లు, కన్నాయి కన్నన్ వాటర్ ఫాల్స్ అది 7 కిలోమీటర్లు, అరితీర్థకర అంటే అరియిల్ వాటర్ ఫాల్స్ అని అంటారు కదా, అది 4th ఐటమ్ అండ్ 8 కిలోమీటర్లు. అండ్ 5th ఐటమ్ వచ్చేసి కిందికి రావాల్సి వస్తూ ఉంటుంది, ఉదంబుంథల మ్యాంగ్రోవ్ వైబ్స్ అంటే అక్కడే ఇది మొత్తం కవై ఏరియా అంటారు, కవై ఐలాండ్ ఏరియా. అది వచ్చేసి 21 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అండ్ మడక్కల్ బండ్ పక్కనే ఉంది, ఆ కవై ఐలాండ్ ఏరియా అక్కడే ఉంది. సో ఇవన్నీ కూడా చివరి వరకు అంటే వలియంపరాంబా వరకు కూడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు. టోటలీ 9 సైట్ సీయింగ్ ప్లేసెస్, 9 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఒక్కరోజే మీరు కవర్ చేయవచ్చు. అండ్ చాలా ఈజీగా సులభంగా ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా కవర్ చేయొచ్చు. అండ్ మీరు వచ్చేసి ఆ హరితీర్థకర వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మీరు లంచ్ చేసుకోండి. పయ్యనూరులో చాలా మంచి ఫిష్ భోజనము దొరికే హోటల్స్, నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి, మరియు శాకాహారులకు మంచి శాకాహార భోజనం దొరికే హోటల్స్ కూడా మీకు ఉన్నాయి. ఇక్కడ లంచ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దెన్ దాని తర్వాత మీరు మ్యాంగ్రోవ్ వైబ్స్ ఏరియాకి, కవై ఐలాండ్ ఏరియాకి వచ్చేసి మీరు మంచిగా స్పీడ్ బోట్స్ మరి కయాకింగ్, ద బ్యూటిఫుల్ కయాకింగ్ మీరు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది మిత్రులారా. డే 2 రెండో రోజు ఇది కూడా సుమారుగా పయ్యనూర్ ఏరియాలోనే మనం చూడడం జరుగుతుంది. పయ్యనూర్కి కన్నూర్కి మధ్యలో డెస్టినేషన్స్. అండ్ ఈ రోజు మనం డెస్టినేషన్ టు డెస్టినేషన్ అంటే సైట్ సీయింగ్ డెస్టినేషన్ టు సైట్ సీయింగ్ డెస్టినేషన్ 35 కిలోమీటర్లు 35 కిలోమీటర్స్ మనం ప్రయాణం చేయబోతున్నాము. అండ్ ఈ గూగుల్ మ్యాప్ ద్వారా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ లెట్స్ సీ ద ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి రమంథలి వలియంపరాంబా బ్యాక్ వాటర్స్, అక్కడి నుంచి 0 కిలోమీటర్స్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఎలిమాల బీచ్, థర్డ్ ఎట్టికులం బీచ్, 4th చూటాడ్ బీచ్, 5th మడియప్పరా హిల్ స్టేషన్. ఈ ఏరియాలోనే మనకు వేరే ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చే ముందు మధ్యాహ్నం లంచ్ చేసుకోండి. అండ్ చాలా మంచి హోటల్స్ ఈ ఏరియాలో కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మీరు వచ్చే దారిలో. అండ్ ఈ హిల్ స్టేషన్ అంటే పైన చాలా సీనిక్గా ఉంటుంది. అండ్ మీరు ఫొటోస్ మరియు వీడియోస్ మరియు మీ ఇన్స్టాగ్రామ్కి లేదా మామూలు జనరల్ ఫొటోస్కి చాలా బాగుండే ఫొటోస్ అన్ని ఈ ఏరియాలో ఉంటాయి. అండ్ ఇదే ఏరియాలో మనకు 6th సైట్ సీయింగ్ ప్లేస్ మడైకావు శ్రీ వడుకుండ శివమందిరము 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అండ్ 7వ సైట్ సీయింగ్ ప్లేస్ మడైకావు తిరువక్కడు భగవతి అమ్మవారి మందిరము. అండ్ 8వ సైట్ సీయింగ్ వచ్చేసి వాయల్పర ఫ్లోటింగ్ పార్క్. ఇది మిస్ కావద్దు మై డియర్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. ఈ 8 ప్లేసెస్ ఏదైతే రెండో రోజు మనం కవర్ చేస్తామో ఇవి అయిపోయిన తర్వాత మీరు పయ్యనూరుకి మళ్ళీ వెళ్ళి స్టే చేసి 3వ రోజు కోసం కన్నూరు చేరుకోవాల్సి వస్తుంది. లేదా ఈ ఫ్లోటింగ్ పార్క్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా నైట్ వరకు కన్నూరు చేరుకోండి. అండ్ కన్నూర్ రైల్వే స్టేషన్ ఏరియాలో అంటే రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ ఏరియాలో అది సెంట్రల్ ప్లేస్, అటు బీచెస్కి అన్నిటికీ అనుకూలమైన ప్లేసెస్. అండ్ నేను మాత్రం ఈ హోటల్ గ్రీన్ పార్క్ రెసిడెన్సీలో ఉండడం జరిగింది. ఈ హోటల్ గురించి కొంచెం ఈ వీడియో మీరు వివరంగా చూడండి, మీకు నచ్చితే మీరు కూడా ఈ హోటల్లో ఉండండి. నాకు రోజు టారిఫ్ 1500 రూపీస్ మాత్రమే పడ్డది. అండ్ చాలా బాగుంది ఈ హోటల్. అండ్ సర్వీస్తో పాటు హాస్పిటాలిటీ అండ్ ఇక్కడనే రెస్టారెంట్ కూడా ఉంది. కేరళ డిషెస్, కేరళ ఫుడ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది ఈ హోటల్లో. మీ మాత్రం
చాలా ఎంజాయ్ చేశాము ఈ హోటల్లో. చూడండి ఈ బెడ్స్ కానీ ఈ క్లాసికల్ లుక్ ఆఫ్ ద హోటల్ కూడా మీరు చూడొచ్చు. చాలా బాగుంది, సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్. అండ్ ఈ హోటల్ మీకు నచ్చితే ఈ హోటల్లో మీరు పయ్యనూరు నుండి ఇక్కడికి వచ్చేసి ఈ హోటల్లో దిగవచ్చు. లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు అకామిడేషన్ దొరుకుతుంది. అండ్ ఈ చుట్టుపక్కల ఈవెన్ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. డైలీ టారిఫ్ 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ హోటల్స్ కూడా మీకు ఉన్నాయి. మరియు ఇంకా బడ్జెట్ హోటల్స్ కూడా ఈ ఏరియాలో మీకు చాలా దొరుకుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఇక మూడో రోజు, థర్డ్ డే, 11 కిలోమీటర్స్ మాత్రమే మనం తిరగొచ్చు. ఎందుకంటే 2 రోజులు మనం తిరిగి చాలా అలసిపోయామని నేను భావిస్తూ ఈ మూడో రోజు ఐటనరీ కొంచెం లీజియర్గా నేను ఫిక్స్ చేయడం జరిగింది. కాకపోతే ప్లేసెస్ మాత్రం మీ చేతులలో ఉంటాయి. ఎక్కువ టైం గడపాలా, తక్కువ టైం గడపాలా అనేది. సో ఇవి మనం స్టార్ట్ చేయవలసింది ఫస్ట్ ఏంటిదంటే ఒక బ్యాక్ వాటర్స్, వల్లకీల్ ఈకో పార్క్ అని అంటారు. ఈ ఫస్ట్ 0 కిలోమీటర్స్ మనం స్టార్ట్ చేస్తే మనకు నెక్స్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ పరసన్ని కడువు స్నేక్ పార్క్ 7 కిలోమీటర్స్. అండ్ థర్డ్ విస్మయ వాటర్ థీమ్ పార్క్. ఒకవేళ మీకు కిడ్స్ ఉండి పిల్లలతో మీరు ఈ థీమ్ పార్క్ లో, వాటర్ పార్క్ లో, మన ఓషన్ పార్క్ లాంటి వాటర్ పార్క్ లో మీరు ఎంజాయ్ చేయాలని అంటే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేయవచ్చు ఇది. దెన్ నెక్స్ట్ ద మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ఫేమస్ 4th సైట్ సీయింగ్ పాయింట్ వచ్చేసి టెంపుల్, ముత్తప్పన్ టెంపుల్. దట్ ఈస్ పరసన్ని కడువు ముత్తప్పన్ టెంపుల్ అని అంటారు. ఇది ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది స్నేక్ పార్క్ నుండి. అండ్ ఈ టెంపుల్లో నాన్ వెజ్ నైవేద్యంగా పెడతారు. అండ్ నా లింక్ లో డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చాను. ఈ టెంపుల్ చూడడం మరవకండి. తెయ్యం నృత్యం ఇక్కడ చాలా ఫేమస్, కేరళ పాపులర్ డాన్స్. అండ్ ప్రతిరోజు 365 రోజులు ఉదయాన మరియు సాయంకాలం ఇక్కడ ఆ తెయ్యం డాన్స్ మనం వీక్షించవచ్చు. అండ్ శివుడు మరియు హరి, శంకరుడు మరియు విష్ణు ఇక్కడ కొలువై ఉన్న దేవుళ్ళు అని ప్రజల నమ్మకం. అండ్ ఇది మిస్ అయితే మీ కేరళ ట్రిప్ పూర్తి కాదు అని నేను భావిస్తాను. సో తప్పకుండా జీవితకాలంలో ఈ మందిరం మాత్రం చూడాలి. అండ్ భగవంతుని ఆశీస్సులు, ముత్తప్పన ఆశీస్సులు తీసుకోవాలి. అండ్ లాస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ మూడో రోజున ఈ పరసన్ని కడువు ముత్తప్పన్ మందిరం ఆవరణలోనే ఉంటుంది బోటింగ్ పాయింట్. వలపట్టణం రివర్ టెర్మినల్ బోటింగ్ పాయింట్ అని అంటారు. సో మీకు వీలుంటే రివర్లో కొంచెం కాలక్షేపం, ఒక అరగంట సేపు బోటింగ్ కూడా చేసుకొని మీరు మళ్ళీ ఈవినింగ్ మీరు మీ హోటల్ చేరుకోవచ్చు. అండ్ మీరు మూడో రోజు రిలాక్స్ కావచ్చు. ఫ్రెండ్స్, ఫోర్త్ డే మీరు చూడవలసింది మళ్ళీ తక్కువ కిలోమీటర్సే. అండ్ మీరు ప్రయాణం చేయవలసింది చాలా తక్కువ డిస్టెన్సెసే, కానీ మళ్ళీ మీ చేతిలో ఆధారపడి ఉంటుంది. రిలాక్స్ అవుతూ ఎక్కువ టైం కేటాయించే కంపల్సరీ చూడవలసిన కన్నూర్ బ్యూటిఫుల్ బీచెస్ మరియు టెంపుల్స్ ఈ 4 రోజు. కేవలం 12 కిలోమీటర్లే, 0 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఫస్ట్ డెస్టినేషన్. భగవంతుడు శంకరుడు ఉన్న కొలువై ఉన్న శ్రీ సుందరేశ్వర ఆలయం మీ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ ఏరియా, మీ హోటల్కు దగ్గరలోనే సమీపంలోనే ఉన్న ఈ ఆలయము మీరు స్టార్ట్ చేస్తారు. భగవంతుని దర్శనం చేసుకొని కోనేరులో కూడా వీలుంటే స్నానం చేయండి. చాలా బాగుంది కోనేరు. ఇక్కడ చాలా క్లీన్ వాటర్స్ ఈ కోనేరులో నేను చూశాను. అండ్ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అండ్ భగవంతుని ఆశీస్సులు పూర్తిగా తీసుకున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకున్నాను. దాని తర్వాత రెండో సైట్ సీయింగ్ ప్లేస్ 4 కిలోమీటర్లు సుందరేశ్వరుని ఆలయం నుంచి ద వన్ అండ్ ద ఓన్లీ బ్యూటిఫుల్ హార్బర్, కన్నూర్ హార్బర్, మాప్పిలా బే అని అంటారు. ఎన్నెన్నో షిప్స్, ఎన్నెన్నో ఫిషింగ్ బోట్స్ ఇక్కడ మనకు కనపడతాయి. ఫిషింగ్ బోట్స్ కి అసలు మనం కౌంట్ చేయలేము. అండ్ ఇది వర్త్ విజిటింగ్. మనకు అర్థమవుతుంది ఒక ఫిషర్ మ్యాన్ ఎలా వెళ్ళి ఎలా ఆ రద్దీలో ఈ ఫిషెస్ అనే ట్రేడింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది అనేది మీరు పూర్తిగా చూడడానికి ఇక్కడికి వెళ్ళండి తప్పకుండా. అండ్ దీని పక్కనే ఐకర
సీ వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడం మరొకండి. అండ్ డైరెక్ట్గా సీ మధ్యలో నుండి ఒక రోడ్ లాగా ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి అక్కడ నించొని మనం వ్యూ చూసుకోవచ్చు. ఫొటోస్ ఇన్స్టాగ్రామ్కి చాలా బాగుంటాయి. అండ్ దీని పక్కనే మై డియర్ ఫ్రెండ్స్ ద ఫేమస్ సెయింట్ ఆంజెలోస్ ఫోర్ట్. సెయింట్ ఆంజెలో ఫోర్ట్ వచ్చేసి చాలా పురాతనమైన ఫోర్ట్. డచ్ పోర్టుగీస్ ఎప్పుడైతే ఇండియాకు ఇన్వైట్ చేసి వచ్చారో ఈ ఫోర్ట్లోనే కన్ననూర్ అనే ఏరియాలో ఫస్ట్ కోజికోడ్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు. అండ్ ఈ లైట్ హౌస్ ఇవన్నీ అద్భుతాలు ఇవన్నీ సృష్టించింది ఈ ఫోర్ట్ ద్వారానే మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఫోర్ట్ హిస్టరీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి 5th మరి టెంపుల్సే తిరుగుతున్నాం కదా, సో చర్చ్ కూడా వెళ్దాము. ఇక్కడ ఒక హోలీ ట్రినిటీ క్యాథడ్రల్ చర్చ్ చాలా పాపులర్ అండ్ చాలా హిస్టారికల్. బ్రిటిష్ వాళ్ళు, డచ్, పోర్టుగీస్ వీళ్ళందరూ అండ్ సెయింట్ ఆంజెలో ఫోర్ట్లో ఉన్నప్పుడే ఈ చర్చ్ బిల్డ్ చేయడం జరిగింది అని తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత ఒక 2 బీచెస్ ఫర్ ద ఈవినింగ్. ఆషియానా బీచ్ 6th and 7th ద లాస్ట్. బేబీ బీచ్ ఇది ఒక క్యూట్ బీచ్, చిన్న బీచ్. బేబీ అనే పేరు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యే బీచ్ ఇది. వాక్ పాత్ ఉంటుంది. అండ్ సన్సెట్ వ్యూ ఇస్ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్. మనం ఇక్కడ సన్సెట్ వ్యూ తప్పక చూడవలసిందే. అండ్ మధ్యలో మీకు ఎక్కడ టైం దొరికితే అక్కడ జస్ట్ గో అండ్ టేస్ట్ ద అథెంటిక్ బ్యూటిఫుల్ కేరళ కుజైన్ ఫర్ యువర్ లంచ్. మీ లంచ్ మాత్రం మంచి అథెంటిక్ కేరళ ఫుడ్ మాత్రం మీరు తినండి. ఫిష్ 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 ఇక్కడ ఫిష్ చాలా పాపులర్. అండ్ వేరే నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా వేరే ఐటమ్స్ కూడా దొరుకుతాయి. బట్ ఫిష్ మాత్రం సీ ఫిష్, ఫ్రెష్ సీ ఫిష్ టేస్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నేను డిస్క్రిప్షన్లో మరియు ఇక్కడ కొన్ని హోటల్స్ కూడా మీకోసం స్క్రోల్ చేస్తున్నాను. అండ్ ఇవి కూడా మీరు చూడండి అండ్ టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, డే 5 అండ్ ఈ 5th డే వచ్చేసి కొంచెం 2 రోజులు మనం కొంచెం రిలాక్స్ అయ్యాం కదా. 56 కిలోమీటర్స్ పాయింట్ టు పాయింట్ మనం ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండ్ 56 కిలోమీటర్స్ ఫస్ట్ మన హోటల్ పక్కనే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ముత్తప్పన్ దేవాలయం నుండి ప్రారంభిద్దాము. స్వామి ఆశీస్సులు తీసుకుందాము. అండ్ తీసుకున్న తర్వాత సెకండ్ డెస్టినేషన్ వచ్చేసి మఠూల్ ఏరియాకి వెళ్ళిపోదాము. అది దగ్గర దగ్గర 21 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మఠూల్ బీచ్ అక్కడే, మరియు దాని ఆపోజిట్ లో మఠూల్ పెట్ స్టేషన్. ఎస్, ద బ్యూటిఫుల్ పెట్ స్టేషన్. నేను మాత్రం పామున్న మెడకేసుకొని ఫోటో దిగాను. మరియు రకరకాల ప్యారెట్స్, రంగురంగుల ప్యారెట్స్ ఇక్కడ ఈ భుజం పైన వేసుకొని కూడా. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను. ఈ పెట్ స్టేషన్ చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ 4th వచ్చేసి ఒక అమ్మవారి మందిరము, కలారివత్తుకల్ భగవతి మందిరానికి మనం వెళ్ళిపోదాము. అండ్ ఈ డెస్టినేషన్ ఆన్ ద అదర్ సైడ్. ఈ దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. దారిలో మీరు లంచ్ చేసుకోండి. లైన్ గా ఆల్మోస్ట్ ఇంకా బీచెస్ ఉన్నాయి. అండ్ ఈ బీచెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. సో మీరు మాక్సిమం ఈ బీచెస్లలో తక్కువ టైం స్పెండ్ చేస్తూ అన్ని కవర్ చేసేసేయండి. అన్ని ఆల్మోస్ట్ సేమే ఉంటాయి అండ్ దగ్గర డిస్టెన్స్ తోనే ఉంటాయి. సో భగవతి మందిరం దర్శనం అయిపోయిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు అలిక్కల్ బీచ్కి వెళ్ళండి. అండ్ అలిక్కల్ కల్లాటి వ్యూ పాయింట్ చాలా పాపులర్. ఇక్కడ ఒక 2 పాత షిప్స్ ఎక్కడ నుండో కొట్టుకొని వచ్చి అక్కడ ఉండడం జరిగింది. అండ్ ఆ షిప్స్ మీరు విజిట్ చేయండి. వీలైతే లోపల కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇది. అండ్ 7th డెస్టినేషన్ మీన్ కన్ను బీచ్. ఇవన్నీ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటాయి. 8th డెస్టినేషన్ నీర్ కడువు బీచ్. 9th డెస్టినేషన్ పల్లియమూడా బీచ్. అండ్ ఇది చాలా బాగుంది, చాలాడ్ బీచ్. సో 10th చాలాడ్ బీచ్తో 10 డెస్టినేషన్ చూసాం కాబట్టి కొంచెం లేటే కావచ్చు. హోటల్కి వెళ్ళండి, రిలాక్స్ కండి. అండ్ దెన్ లెట్ us ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే, ద 6th డే. మిత్రులారా, 6th డే. సో ఈ 6th డే వచ్చేసి మీరు సుమారుగా 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది డెస్టినేషన్ టు డెస్టినేషన్ అని చెప్పినట్టుగా. అండ్ ఇది వచ్చేసి ద బ్యూటిఫుల్ హిస్టారికల్
మక్రేరి మందిరంతో ప్రారంభమవుతుంది. అక్కడ 0 కిలోమీటర్స్. అండ్ ఆ హిస్టరీ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ద్వారా మొత్తం హిస్టరీ తెలుసుకోండి. హనుమంతుడు ఇక్కడ కోనేరుని తన తోకతో తయారు చేశాడని తెలిసింది. అండ్ శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం హిమాలయ పర్వతాలకు వెళ్లి 2 విగ్రహాలను తీసుకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రతిష్ఠించిన ప్రదేశం ఇది. అండ్ ఆ త్రేతాయుగం నాటి మందిరం ఇది. చాలా పురాతనమైన మందిరం. అండ్ ఇది మిస్ కావద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్ గా పర్లచరి మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. పర్లచరి వచ్చేసి శ్రీరాముడే స్వయంగా తన కడియాన్ని ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడనని, ఎందుకంటే హనుమంతుడు కొంచెం లేట్ అయిన కారణం వలన ఇది చేయడం జరిగిందనని హిస్టరీలో మనకు ఆ లింక్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ స్టెప్ వెల్ ఉంది, చాలా పెద్ద స్టెప్ వెల్. ఫిషెస్ ఉన్నాయి, న్యాచురల్ పెడిక్యూర్ మనం చేసుకోవచ్చు కాల్లో ఆ వాటర్లో పెట్టి. చాలా బాగుంది, మేము చాలా ఎంజాయ్ చేశాము. అండ్ మిత్రులారా, నెక్స్ట్ దీని పక్కనే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. కిలత్తూర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని అంటారు దాన్ని. ఇది వర్త్ విజిటింగ్. దగ్గరనే హార్డ్లీ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఈ 3 కూడా మనం ఒక గంటన్నరలో కవర్ చేసేయచ్చు. అండ్ ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కిందికి సౌత్ వైపు రావాల్సి వస్తుంది. అండ్ ఒక 10-12 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. అండ్ ధర్మాధామ్ ఐలాండ్స్ మీకు వీలు కుదిరితేలోనే సముద్రంలో నుండి ఏవైనా బోట్స్ మీకు దొరికితే ఐలాండ్ వరకు వెళ్ళండి, లేదా ఆ తీరంలో నుంచే చూడండి. చాలా బాగుంటుంది ఆ గ్రీనరీ, ఆ వ్యూ ధర్మాధామ్ ఐలాండ్స్ లో చాలా బాగుంటుంది. అండ్ 5th ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే ఆ ఏరియాలో లంచ్ చేసుకొని మీరు తప్పక చూడవలసింది ద హిస్టారికల్, ద బెస్ట్, ద రికార్డ్ ప్లేస్ ఇన్ ఏషియా, ద లాంగెస్ట్ డ్రైవ్ ఇన్ బీచ్ అని అంటారు, ముళప్పిలగాడ్ బీచ్. ఎస్, ఇది మాత్రం తప్పక మీరు మీ 2 వీలర్ కానీ 4 వీలర్తో కానీ డ్రైవ్ చేయండి. ఆ అందమే వేరే లెవెల్, నో డౌట్, చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఇవన్నీ ఇంకా పక్కనే అన్ని వేరే బీచెస్ కూడా మీరు ఒకటి చూసుకుంటూ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లలో మీరు కవర్ చేసేయచ్చు. 6th బీచ్ వచ్చేసి ఎడక్కాడ్ బీచ్. దాని తర్వాత ఏలేరా బీచ్, మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అండ్ నా ఫేవరెట్ బీచ్. ఇక్కడ మాత్రం మీరు 1-2 గంటలు గడపచ్చు. ఈవినింగ్ ట్రై టు స్పెండ్ హియర్. అండ్ దీని తర్వాత క్విక్ గా కిలున్నా బీచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 9th సైట్ సీయింగ్ ఆదికడలాయి బీచ్. ఈ 9 సైట్ సీయింగ్ ప్లేసెస్ మీరు చూసి మీరు హాయిగా గో బ్యాక్ టు యువర్ హోటల్. దేవియర్ సజ్జనో, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది వచ్చేసి 7th డే. ఎస్, ఈ 7వ రోజు మీరు మ్యాక్సిమం ముగించుకోవచ్చు. అన్ని కన్నూరు దగ్గరలో ఉన్న ఏరియాస్ మీరు చూడొచ్చు. కాకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. 66 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయవలసి వస్తుంటుంది. అండ్ ఫస్ట్ శ్రీ మృదంగ శైలేశ్వరి మందిర్, అమ్మవారి మందిరం ఇది. అండ్ అక్కడి నుంచి 0 కిలోమీటర్తో స్టార్ట్ చేయండి. కొంచెం సౌత్ సైడ్ ఉంటుంది. అండ్ చాలా మంచి పురాతనమైన మందిరం ఇది. అండ్ ఆ మందిరం అయిపోయిన తర్వాత తోడిక్కులం శివ మందిరం. సెకండ్ ఒక 15 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయాలి. థర్డ్ వచ్చేసి కనిరోడ్ వీవర్స్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ. అక్కడికి వెళ్ళి మీరు కొంచెం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ వీవర్స్ని సపోర్ట్ చేయండి. కొంచెం పేద పరిస్థితిలో ఉన్నట్టు నాకు అనిపించింది. సో మీరు ఏమైనా వాళ్ళకి సాయం చేయవచ్చు. మీరు కొనే ప్రతి ఐటెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ట్రై చేయండి, ఇది కొని మీ ఫ్యామిలీకి తీసుకెళ్ళండి. అండ్ వర్త్ చాలా బాగుంది. ఈ వీళ్ళు వీవ్ చేసిన క్లోత్స్ కానీ టెక్స్టైల్స్ కానీ. మీరు ఈ వీవర్స్ దగ్గరికి ఒక 30 కిలోమీటర్స్ ప్రయాణం చేశారు కదా. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్గా మళ్ళీ మన హోటల్ ఏరియా, రైల్వే స్టేషన్ ఏరియా, లైట్ హౌస్ చేరుకోండి. అంటే మధ్యలో లంచ్ చేసుకొని ఈ లైట్ హౌస్ చేరుకోండి. అండ్ లైట్ హౌస్ దగ్గర మీరు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ లైట్ హౌస్ పైకి ఎక్కండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. షిప్స్ మీకు కనపడతాయి. అండ్ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది ఇక్కడ. ఆ మ్యూజియంలో కూడా లైట్ హౌస్ చరిత్ర మొత్తం మీకు కనపడుతుంది. ఒక పార్క్ ఉంది. సో రిలాక్స్ ఇక్కడ ఒక గంటన్నర సేపు గడపండి. అండ్ దీని తర్వాత పక్కనే అరక్కల్ మ్యూజియం వెళ్ళండి. సో ఇది బాగుంటే చూడండి, లేదంటే జస్ట్ గ్లాన్స్గా
తొందరగా చూడండి, డీటెయిల్గా మీ ఇష్టం, లేదా తొందరగా చూసేసి బయటకు వచ్చేసేయండి. అరక్కల్ మ్యూజియం కూడా చాలా మంచి చరిత్ర గల కన్నూర్ హిస్టరీ మొత్తం మీకు తెలుస్తుంది. అండ్ పక్కనే ఉన్న ఫేమస్ పయ్యాంబలం బీచ్, స్పెండ్ ద ఈవినింగ్. మీరు డిన్నర్ కూడా స్ట్రీట్ డిన్నర్ చేసేసేయండి. ఫుడ్ చాలా బాగుంటుంది. అన్ని రకాల ఫిష్ ఐటమ్స్ మీకు దొరుకుతాయి, చికెన్ ఐటమ్స్ మీకు దొరుకుతాయి, వెజిటేరియన్ బర్గర్స్ మీకు ఒకటేంటి అన్ని. పయ్యాంబలం బీచ్లో మీరు కొన్ని సీ గేమ్స్ కూడా, మీరు కొంచెం ముందే వెళ్తే సీ గేమ్స్ కూడా వీక్షించవచ్చు, దాంట్లో పాల్గొనొచ్చు. కానీ లేట్గా వెళ్తే మాత్రం మీరు ఓన్లీ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ ద ఈవినింగ్ ఇన్ పయ్యాంబలం బీచ్. ఓకే, సో 6 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఆన్ ద 7th డే. సో దీంతో ముగించుకోవాలంటే ముగించుకోవచ్చు మన ట్రిప్ని, లేదా 8వ రోజు కూడా మనం కన్నూర్ అందాలు మనం చూడాలి అని అనుకుంటే మిత్రులారా, మీకోసం కొంచెం కష్టపడవలసి వస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 80 కిలోమీటర్లు 8వ రోజు కవర్ చేయాలి. అండ్ తగ్గేదే లేదు అని అనుకుంటే ఈ 8వ రోజు కూడా మీదే. అండ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి పయ్యనూరు ఏరియాలో మళ్ళీ మీరు నార్త్ వెళ్లాల్సి వస్తుంటుంది. ఆ ఏరియాకి వెళ్ళేసి ఫస్ట్ మీరు రివర్ రాఫ్టింగ్ చేసేయండి. తేజస్విని నది అక్కడి నుంచి 0 కిలోమీటర్ స్టార్ట్ చేయండి. అండ్ అక్కడ రివర్ రాఫ్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తే మీకు గూగుల్ మ్యాప్లో మీకు కనపడుతుంది కదా, అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసేసి డైరెక్ట్ 2వ పాయింట్ ఒక 35 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది. పలక్కయం తట్టు, దాని తర్వాత ఇజార్కుండ్ వాటర్ ఫాల్స్, ఇది హిల్ స్టేషన్, పక్కనే వాటర్ ఫాల్స్. పైథాల్మల 4th ఇంకో 10 కిలోమీటర్స్, ఇది హిల్ స్టేషన్ లాంటిదే. అండ్ 5th అలకాపురి వాటర్ ఫాల్స్. 6th కుంజిపరంబా కేవ్స్. ఇవి మాత్రం మీరు నిజంగా సాహసం చేసి మీకు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి. ఎందుకంటే ఈ 6 ప్లేసెస్లలో కూడా కొంచెం టూరిస్ట్ చాలా తక్కువగానే ఉంటారు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో విత్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద 8 days ఐటినరీ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను మిత్రులారా. ఈ 8 days మాకు పాసిబుల్ అయింది బైక్ రెంటల్ ద్వారా. ఇది వచ్చేసి ఈ బైక్ రెంటల్ డీటెయిల్స్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈ చిన్న ఇంట్రొడక్షన్ ఈ బైక్ రెంటల్ ఓనర్తో మీకు పరిచయం చేయిస్తున్నాను. అండ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆయన కాంటాక్ట్ నంబర్స్ మరియు అన్ని మీకు వివరంగా ఇవ్వడం జరిగింది. కొత్త బైక్. ఓకే, చూడండి. హాయ్, హలో, హాలయ, కేమ్ చో, కంబగడి, సత్ శ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్ మై డియర్ ఫ్రెండ్స్, రామ్ రామ్. అండ్ ఈ బైక్, ఈ స్కూటీ రెంట్కి తీసుకొని కేరళ మొత్తం తిరుగుతున్నాము. అండ్ ఇది వచ్చేసి కన్నూర్, నార్త్ పార్ట్ ఆఫ్ కేరళ. అండ్ దీన్ని మాలాబార్ కోస్టర్ అని కూడా అంటారు మిత్రులారా. ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ ద బ్యూటిఫుల్ ల్యాండ్ ఆఫ్ గాడ్స్ కేరళ. సో ఇక్కడ మనము ఈ స్కూటీ బైక్ రెంట్కు తీసుకొని కేరళ మొత్తం విహరిస్తున్నాము కన్నూరులో. అండ్ ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? కన్నూరులో బైక్ రెంటల్ సామాన్యంగా ఇవ్వడం లేదు. అండ్ చాలా కష్టము. అంటే నేను ఎక్కడెక్కడనో రీసెర్చ్ చేసి ఏదో చేసి మొత్తం మీద మాత్రం బైక్ రెంట్ సాధించడం జరిగింది. రోజుకు 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ హెల్మెట్కి కూడా ఫ్రీ హెల్మెట్, డ్రైవర్కి అడిషనల్ హెల్మెట్ కావాలంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ బ్యాడ్ లక్ ఏంటిదంటే 5000 రూపీస్ డిపాజిట్ తీసుకున్నారు. అండ్ మేము మాత్రం ఇది 3 days ఈ బైక్ వాడుకుంటున్నాము. అండ్ మొత్తం బైక్ మీదనే తిరగడం జరుగుతుంది. వితౌట్ బైక్ ఆర్ వితౌట్ యువర్ వెహికల్ మనము ఎక్కువ చూడలేము మిత్రులారా. కాబట్టి దీని బైక్ రెంటల్ తీసుకొని మాత్రం ఇది మీకు అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ బైక్ రెంటల్తో పాటు ఎంజాయ్ చేద్దాం, రాండి నాతోని. అండ్ లెట్ us explore Kannur. So friends, this is the vehicle which we have taken on rent actually, and Access 125, the Suzuki vehicle. So మస్తు ఉంది, చాలా బాగుంది. మొత్తం కన్నూర్ మేము ట్రావెల్ చేసి మ్యాక్సిమం సైట్ సీయింగ్ చూడడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ షోహెబ్. షోహెబ్ ఇస్ ద పర్సన్. షోహెల్, షమీమ్ ఆర్ షోహెబ్
వీళ్ళు ముగ్గురు కలిసి పార్ట్నర్స్. ఇక్కడ కన్నూరులో మీకు ఇక్కడ కూడా బైక్ రెంటల్ దొరకదు, బట్ వీళ్ళు మాత్రం స్టార్ట్ చేశారు ఇక్కడ. అండ్ కొత్తగా స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఓన్లీ న్యూ బైక్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ కొన్ని కార్స్ కూడా మీకు కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి. బట్ షోహేబ్ ఈజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ హియర్. కంప్లీట్లీ లైసెన్స్, రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్ మొత్తం కంప్లయన్సెస్ ఫుల్ క్లియర్గా ఉన్నాయి. అండ్ వీళ్ళ ముగ్గురి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇదిగో ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి మిత్రులారా. అండ్ ఈ నెంబర్స్ కి మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. నా డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను వాళ్ళ నెంబర్స్. చాలా మంచి సర్వీస్ ఉంది. మన హోటల్కే తీసుకొచ్చి ఇస్తారు, లేదా మన బస్ స్టాప్ కు ఉంటే బస్ స్టాప్ కి తీసుకొచ్చి ఇస్తారు. అండ్ మీరు కాల్ చేయండి. సో వీళ్ళకి కొంచెం తెలుగు రాదు, మీరు హిందీలో సంప్రదించాల్సి వస్తుంది, ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. దే విల్ హెల్ప్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Ladies and gentlemen, bhai or bano, and above all, my dear lovely subscribers, దీనితో ఈ కన్నూర్ వ్లాగ్ ముగిస్తున్నాను మిత్రులారా. అండ్ మీకు కన్నూర్ టూర్ గైడ్ ఏదైతుందో పూర్తిగా వివరంగా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అండ్ ఇక సెలవా మరి. కేవలం ఈ కేరళ వీడియోస్కి మాత్రమే సెలవు. నెక్స్ట్ మనం చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చూడబోతున్నాము. సబ్స్క్రైబ్ చేసిన వారికి నా నోటిఫికేషన్స్ తప్పక అందుతూ ఉన్నాయి. అండ్ మీరు ప్రతి ఒక్కటి చూస్తున్నారని నేను భావిస్తున్నాను. బాయ్, సీ యూ. అండ్ దిస్ ఇస్ వాయేజర్ వరా. ఐఎమ్ యువర్ హోస్ట్ వరప్రసాద్, signing off. Bye.